అమ్మా మా ఫ్రెండ్స్ వాళ్ళలాగా మనకు కూడా విల్లాలు కార్లు ఉంటే ఎంత బాగుండేది కదా. నేను 5 రూపీస్ కాయిన్ అంట, మీ నాన్న 500 నోట్ అంట. హలో 500 రూపీస్, పెద్ద నోటు, ఫుల్ డిమాండ్, లైఫ్ ఎలా ఉంది? ఏముంది, 500 బండిల్ మధ్యన ఒక బిజినెస్ మ్యాన్ లాకర్ లో ఉండేవాడిని. సడన్ గా వాడింట్లో రైడ్ పడింది. ఇంకా లంచం పెడుతున్నాను వాడికి ఇచ్చేస్తాడు. వాడు నన్ను కొన్ని రోజులు లాకర్ లో పెట్టి ఒక బిల్డర్ కి ఇచ్చి ఇల్లు కొనుక్కున్నాడు. ఆ బిల్డర్ నన్ను తీసుకెళ్లి తన బ్లాక్ మనీ ఉన్న లాకర్ లో పెట్టేస్తాడు. ఏంటో లైఫ్ అంతా ఏదో జైల్లో ఉన్నట్టే ఉంది. సో నువ్వెలా ఉన్నావు 5 రూపీస్? చాలా హ్యాపీ. ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చా. ఒక బిచ్చగాడి చేతిలో పడి వాడి పొట్ట నింపితే ఒక చిన్న పిల్లాడి చేత చాక్లెట్ కొనిచ్చా. తీర్థయాత్రలకెళ్ళా, పవిత్ర నదుల్లో స్నానం చేశా. హారతి పళ్ళెంలో పెడితే దేవుడి పాదాలని కూడా తాకొచ్చా. కాన్సెప్ట్ అర్థమైందా? రిచ్ అవడం ఇంపార్టెంట్ కాదు, ఎంతమందికి ఉపయోగపడ్డాం అనేది ఇంపార్టెంట్. రావాల్సిన టైంలో డబ్బులు వస్తాయి, పోవాల్సిన టైంలో పోతాయి. మనకున్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలని చూడాలి.